తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ దుమారం కొనసాగుతున్న వేళ టీటీడీ అధికారులు సమావేశం నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై చర్చించారు. పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతో ఈవే శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డు అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై ప్రధాన అర్చకుడు ఆగమ పండితులతో ఈవో చర్చించారు. సోమవారం నుంచి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మొత్తంగా సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇంకా అందాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. గోపి, మొత్తం మీద అంటే శ్రీవారి ఆలయంలో అంటే ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కూడా శ్రీవారి లడ్డు ప్రసాదాలకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే అనిమల్స్ ట్యాక్స్ కలిసాయంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. మరోవైపు ప్రభుత్వానికి కూడా టీటీడీ ఈవో శ్యామలారావు నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కూడా విచారణ జరుగుతున్న సమయంలో ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ కూడా అంటే ఎందుకంటే అనిమల్స్ ట్యాక్స్ కలవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా వాళ్ళందరూ కూడా భావించడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి రిపీటెడ్ కాకుండా మాత్రం చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు. అయితే ఏం చేయాలి అంటే దీనికి నష్ట నివారణకు సంబంధించి నిన్న ఆలయానికి సంబంధించి దాదాపుగా 30-40 సంవత్సరాల పాటు కూడా శ్రీవారి ఆలయంలో స్వామివారికి సంబంధించి కైంకర్యాలు నిర్వహించినటువంటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా కొన్ని సంచలన విషయాలు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆలయం లోపల కైంకర్యాల విషయాల్లో కావచ్చు, లేదంటే స్వామివారికి సంబంధించి పెట్టేటటువంటి నైవేద్యాల విషయాల్లో కూడా గతంలో ఉన్నటువంటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి కానీ ఇలాంటి అప్పుడు ఉన్నటువంటి చైర్మన్లు చాలా దారుణంగా ప్రవర్తించారు. కేవలం అంటే టైం తక్కువ సమయంలోనే స్వామివారి కైంకర్యాలు నిర్వహించారు. అదే స్థాయిలోనే అనిమల్ ఫ్యాక్ట్ సంబంధించినట్టు ఏదైతే కొవ్వు కలిసాయో దానికి సంబంధించి నెయ్యినే స్వామికి పెట్టేటటువంటి కైంకర్యాలు కూడా వాడారు అంటూ కూడా ఆయన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది భక్తులు తినిందే కాకుండా స్వామివారికి సంబంధించి కూడా కైంకర్యాలు కూడా పెట్టారు కాబట్టి ఇది చాలా అపవిత్రమైంది. దీనివల్ల ప్రకృతికి సంబంధించిన సమస్యలు లేదంటే రాష్ట్రం సుభిక్షంగా కావచ్చు, లేదంటే దేశం సుభిక్షంగా కావచ్చు, ఇవన్నీ కూడా అనంతాలకు దారితీసే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు మాట్లాడిన నేపథ్యంలో దీన్ని ఏం చేయాలి, దీని అంటే ఈ ప్రాయశ్చిత్తానికి సంబంధించి జరిగిన తప్పుని ఎందుకంటే టీటీడీ నిబంధనల ప్రకారం ఆగమ శాస్త్రాల ప్రకారం ఏదైనా ఆలయం లోపల ఏదైనా సరే అదే తెలుసో తెలియకో లేదంటే ఏదైనా సరే తప్పులు జరిగితే దానికి ప్రాయశ్చిత్తంగా అంటే కొన్ని కార్యక్రమాలు దోష నివారణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందువల్ల దాన్ని ఏ విధంగా చేయాలి, ఒకవైపు అంటే నెయ్యికి సంబంధించి అనిమల్ ఫ్యాక్ట్ కలిసే నేపథ్యంలో ఒకవైపు ఎంక్వైరీ నడుస్తుంది, దాని తర్వాత అరెస్టులు ఉంటాయి, దాని తర్వాత కఠిన చర్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతూ పోతే అది చట్ట ప్రకారం జరిగే ఉన్నటువంటి విషయం. అయితే ఈ దోష నివారణ సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన ప్రస్తుతానికి టీటీడీ చర్యలు తీసుకుంటుంది. జిఆర్ అంటే శ్రీవారి ఆలయానికి సంబంధించి పెద్ద జిఆర్ స్వామితో చిన్న జిఆర్ స్వామితో అదేవిధంగానే ప్రధాన అర్చకులతో వీళ్ళందరితో కూడా టీటీడీ ఈవో శ్యామలారావు అంటే సమీక్ష నిర్వహించారు. ఏం చేయాలి ఆగమ సలహా మండలితో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత రేపు అంటే ఇవాళ రాత్రి కానీ రేపటి లోపల ప్రభుత్వానికి చంద్రబాబు కూడా నివేదిక సమర్పిస్తారు. దాని తర్వాత సోమవారమా లేదంటే వచ్చే ఎందుకంటే రేపు నెల నుంచి 4వ తారీఖు నుంచి కూడా బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జరగబోతున్నాయి. మరి ఈ బ్రహ్మోత్సవాలు జరిగే సమయం ముందే ఈ కార్యక్రమాలు కానీ నిర్వహిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఒపీనియన్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద శాంతి నివారణ అంటే మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో టీటీడీ కూడా ముందుకెళ్తుంది. ఎందుకంటే జరిగినటువంటి నష్టం జరిగిపోయింది. మరి ఇవాళ ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు